కదా. రావణని ఊపాక చట్టం కింద అరెస్ట్ చేసినట్టుగా తెలుస్తాం. అరెస్ట్ చేసి లోపల పెట్టేశారు. అతను చేసిన పని ఏంటి? గతంలో పవన్ కళ్యాణ్ ప్రతిపక్షం ఉన్నప్పుడు ఏమి మాట్లాడాడు అదే డైలాగ్ చెప్పాడు. ఇంకా పుల్లు బాల లేకపోతే ఆయన చెప్పు చూపించాడు, రావణ చెప్పు చూపించలేదు. అయితే ఈయన దీనిపైన రకరకాల పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టారు. అరెస్ట్ చేస్తారు, జైల్లో పెడతారు, మళ్ళీ పెయిన్ వస్తుంది, మళ్ళీ అరెస్ట్ చేస్తారు. పోలీస్ స్టేషన్ ఉన్నటువంటి రావణ పైన జనసేన సైనికులు దాడి చేస్తారు. అంటే పోలీస్ సభ్యులు దాడి చేయడం ఏంటి అంటే పోలీస్ స్టేషన్లో వాళ్ళ టీడీపీ ఆఫీసా జనసేన ఆఫీసా దాడి చేస్తారు. చివరికి ఊపా చట్టం కింద అరెస్ట్ చేస్తారు. ఇది మహారాష్ట్ర మొన్న మహారాష్ట్రలో జస్టిస్ మాధవ్ తీర్పిచ్చాడు. మోడీ డౌన్ డౌన్, అమిత్ షా డౌన్ డౌన్ చెప్పిన దానికి వాళ్ళ పైన కేసులు పెట్టారు. కేసులు పెట్టి అది జరిగింది ఏంటంటే డెమోక్రటిక్ కంట్రీలో నిరసన చేసే హక్కు ఉంది. మరి డౌన్ డౌన్ మాత్రం మీరు అరెస్ట్ చేస్తారా? అదే ఏమన్నా నియంత్రణకున్నారా చెప్పేసి జస్టిస్ మాధవ్ డైరెక్ట్గా చెప్పాడు. అనేక చట్టాలు ఉన్నాయి కూడా. ఇప్పుడు ఇది విచిత్రం ఏంటంటే గత గవర్నమెంట్లో శవాన్ని డోర్ డెలివరీ చేశారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్లో శవాన్ని మాయం చేసి బూడిద కూడా లేకుండా తీసుకొచ్చారు. ఎక్కడ పోతుంది ఇది? ఏ ప్రభుత్వాలు వచ్చినా కూడా పోలీసులు ఉపయోగించి వాళ్ళ ప్రత్యర్థులు ఏం కాల్ చేసే పని చంపేయడం, డోర్ డెలివరీ చేయడం, శ్మశానికి ఉద్దేశాలకుండా బూడిద చేసి పారేయడం, చివరికి బూడిద కావాలంటే కూడా నీ లేకుండా పోవడం. ఇవన్నీ చూస్తుంటే రాజకీయ వ్యవస్థలో ఒక అరాచకం వస్తూ ఉంది. అరాచకం ప్రతిపక్షాలు చూస్తున్నారు, అధికార పక్షం నుంచి వస్తూ ఉంది. అధికార పక్షం చూసేటువంటి అరాచకాన్ని ఎదుర్కోవడానికి ప్రజాస్వామ్యం బలోపేతంగా అవసరం వస్తుంది. నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది మంచిది కాదు. దీనిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప, రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి తప్ప, రాజ్యాంగ వ్యతిరేక, న్యాయ వ్యవస్థ వ్యతిరేక పనులు రాష్ట్ర ప్రభుత్వం చేయడానికి మేము అంగీకరించాలి.